నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీలో బుధవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేసిన నియోజకవర్గ కూటమి పార్టీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలతో పాటు బొలిశెట్టి రాజేష్. భవాయిపాలెంలో జరిగిన హత్య కేసు ఛేదించిన పోలీసులు. ప్రెస్ మీట్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడి. గత ఒప్పందంలో పెండింగ్ సమస్యలపై మార్చి 24, 25 తేదీలలో జరగబోవు దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగులను సంసిద్ధపరచండి. ఏఐబిఈఏ జాతీయ సమితి సభ్యులు టీవీ సూర్యనారాయణ. ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అమెరికాకు చెందిన ప్రకృతి వ్యవసాయ బృందం. కోండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీలో బుధవారం రాత్రి కొందరు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిలాఫలకాన్ని జేసీబీలతో కోల్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీల వారు విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కారకురాలైన వారిని శిక్షించాలని కోరారు. కొట్టి సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, గారపాటి వీరకుమార్, సిరిగినీడి విజయకృష్ణ, సాలూరి శివ, దాసి బాబు తదితరులున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వచ్చిన తర్వాత 22,40,00,000 రూపాయలతోటి తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి 90% ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, 10% 15th ఫైనాన్స్ మ్యాచింగ్ గ్రాంట్లతోటి శాంక్షన్ చేయించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కలిపి కాంప్రహెన్సివ్గా 22/1/2020లో ఇక్కడ పనులు మొదలు పెట్టించి శంకుస్థాపనకు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. జరిగిన అభివృద్ధిని చూడలేక జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న ఫౌండేషన్ స్టోన్ని మీరు పగలగొట్టేసి, అంటే మీరు జరిగిన అభివృద్ధిని చూడలేకపోతున్నారని కూడా. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఎక్కడైనా ఒక వర్క్ మీరు శాంక్షన్ చేసింది ఏమైనా ఉందా? ఏదో ఎన్ఆర్జీఎస్కి సంబంధించి నియోజకవర్గంలో మన జిల్లాలో 7 నియోజకవర్గాల్లో అత్యంత లీస్ట్ ఎన్ఆర్జీఎస్ శాంక్షన్ అయితే ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి. మిగిలిన 6 నియోజకవర్గాలు కూడా మీరు నియోజకవర్గాల వారికి రిపోర్ట్ తెప్పించుకోండి. తాడేపల్లిగూడెం కంటే అందరూ కూడా ఎక్కువ నిధులు తెచ్చుకున్నారు. జరిగిన అభివృద్ధిని చూడలేక ఇక్కడ ఉన్న ఫౌండేషన్ స్టోన్ని మీరు పగలగొట్టేసి, దీనికి మీరు డిపార్ట్మెంట్ వరకు ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళు చదువు తీసుకున్నట్లేదు, దీని మీద చర్య తీసుకున్నట్లేదు. దీని మీద కోర్టు ద్వారా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చి, దీని మీద ఎవరైతే అనుమానితులు 4-5 పేర్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి, మరి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని దాని మీద విచారణ చేసి జరిగిన దానికి మరి శిక్షించేలాగా మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసి, ఏదైతే గతంలో ఉన్న స్లైట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి పెట్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు కూడా మీరు అధికారులు ఉన్నప్పుడే కేసుని కాలనీ వాసులందరూ కలిపి ఇక్కడ గేటు పెట్టుకుందామని 2 దిమ్మలన్నీ వేస్తే అప్పుడు కూడా ఇలా పగలగొట్టేశారు మీరు. అంటే మీరు అధికారులు ఉంటే అభివృద్ధి లేదన్నది మీరు చెప్పినట్టుగా కనపడతా ఉంది. మళ్ళీ ఇవాళ ఈ కార్యక్రమాలు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఏమి అటువంటి పట్టించుకునే పరిస్థితే లేదు. మరి ఇప్పటికైనా సరే జరిగిన పొరపాటుని మీరు గుర్తించి దీనికి బాధ్యులైన వాళ్ళని మరి కస్టడీలో తీసుకుని వాళ్ళకి శిక్షించి
మళ్ళీ ఇది పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వాన్ని బలపరచడానికి గాను ఈ నెల 27న జరగనున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి పార్టీలను బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్లు గురువారం ఎన్నిక ప్రచారం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు తమ తమ పార్టీ శ్రేణులతో కలిసి గురువారం ఉమ్మడి ఎన్నిక ప్రచారం చేశారు. సంజీవ్ నగర్లోని మున్సిపల్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, సచివాలయం, వెటర్నరీ, కడకట్లలోని కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్ను సందర్శించారు. ఉపాధ్యాయులను, ఉద్యోగులను కలిసి ప్రచార కరపత్రాలను ఇచ్చి తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటు వేసి సహకరించాలని కోరారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్లతో పాటు కూటమి పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, గుండుమోగుల సురేష్, పడాల కావ్యారెడ్డి, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, అడబాల నారాయణమూర్తి, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, పుల్లా బాబీ, మద్దాల మణికుమార్, ముఖేష్, చాపల రమేష్, కిటికిరెడ్డి కళ్యాణి, నీలం సురేష్, శంకర్ధన, శ్రీరాముల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో భాగంగా ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా శ్రీ ఈలి ఆంజనేయులు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ సంజీవ్ నగర్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారిని, అలాగే టీచర్స్ అందరినీ కలిసి మరి ఓటు అభ్యర్థించడం జరిగింది. మరి మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు ఎంత చితికిపోయి, ఎంత అప్పుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ కూటమికి అప్పచెప్పారన్నదే అందరికీ కూడా తెలుసున్న విషయమే. ఒక్కోటి గాడిలో పెట్టుకొస్తా ఉన్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈవేళ విద్యాశాఖ ఉంది. మరి ఇక్కడ ఇందాక హెచ్ఎం గారిని కలిస్తే ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆయన మరి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో, తాడేపల్లిగూడెం పట్టణంలో ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో వాటి సమస్యలన్నీ కూడా ఒకసారి ఒక మెమోరాండం తయారు చేసి ఇస్తే తప్పనిసరిగా అది ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన మన నారా లోకేష్ గారికి తీసుకెళ్ళి మరి శాసనసభ్యులు, నేను, అలాగే తాతాజీ గారు కూడా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి మరి ఆ దానికి ఏదైతే మీరు కోరుకున్న పనులన్నీ కూడా చేయించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈవేళ ఓట్ల కోసం వచ్చాం కాబట్టి ఈ మాట మేము చెప్పడంలా, కానీ ఇప్పుడు వచ్చినప్పుడైనా సరే ఈ స్కూల్ ఏం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఏంటి, వాటి గురించి అధ్యయనం చేయవలసిన అవసరం రాజకీయ నాయకులుగా మా అందరికీ కూడా ఉంది. మీ బాధ్యత పూర్తిగా మేము వహిస్తామని చెప్పి మరి పేరాబత్తుల రాజశేఖరం అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. మీకు సంబంధించిన టీచర్స్కి సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ఆయన్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతామని చెప్పి, మీ సమస్యలు ఏమున్నా సరే మా శాసనసభ్యులు, నేను, తాతాజీ గారు తప్పనిసరిగా షేర్ చేసుకుని మేము మీ అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలన్నిటికీ కూడా బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. 8 నెలల్లో ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ అటు భారత ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో మరి ఎన్డీఏ కూటమిలో మోడీ గారు అనుగ్రహంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి మరి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అటు పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఇలా సమస్య రైల్వే జోన్, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది. మరి అందులో భాగంగా ఈ జరగబోయే ఎలక్షన్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి, మరి ఆయన అందరూ ఓటేయమని పడితే సమస్యలు అందరికీ ఈ విషయాలు చెప్పడానికి. ఎందుకంటే అభివృద్ధి పదవులు ఎదురుకు వెళ్ళాలంటే మనకి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8 నెలల్లో ఈ రాష్ట్రాన్ని మరి జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గ పాలన నుంచి గట్టి మీద చేసి ఎదురు తీసుకెళ్తున్న కష్టమైన కార్యక్రమం చేస్తూ ఎదురుకెళ్తున్నారు. మరి దానికి అటువంటి సమయంలో మరి ఇటువంటి ఎలక్షన్ రావటం, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో
మరి రాజశేఖర్ మనం నెగ్గించుకునే రోజున మన సమస్యలకి ఇంకా ఘాటుగా మనం మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. దాని తోడు ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి సోదరుడు ఎంతో నిజాయితీగా మరి ఇక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఎదురుకు వెళ్తూ మరి ఆయన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అఖండ మెజార్టీ ఇంకా 8,300 ఓట్లు ఉన్నాయి. అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి రోజున మనకు కావాలని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందుకని మనందరం కూడా ఈ జరగబోయే అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ఉపాధ్యాయులు పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, ఎన్డీఏ అభ్యర్థి నెగ్గాలన్న విషయం అందరూ మరి మేధావులను పట్టభద్రులు గుర్తించి మరి 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో రాజశేఖర్ గారికి ఒకటి మరి ప్రాధాన్య ఓటు మా మౌన ఓటు వారికి వేసి మరి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఉమ్మడి అభ్యర్థిగా మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది. 10 రోజుల నుంచి మనం ఈ ప్రాసెస్లోనే ఉన్నాం. ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఫిజికల్గా వెళ్ళి మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని స్కూల్స్ని, బ్యాంక్స్ని, ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉన్నారో వారందరినీ ఎక్కడున్నా కూడా కలుసుకునే ప్రయత్నం మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కొంతమందిని విడివిడిగా మనం కలుస్తూ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రాధాన్యత ఓటుని మీరందరూ ఒక మంచి వ్యక్తికి వేసి అటు గవర్నమెంట్కి కూడా మీరు సపోర్ట్ చేసిన వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే మన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయనకి పూర్తి మద్దతునిచ్చి ఆయన్ని గెలిపిస్తే రేపన్న రోజున మనకున్న సమస్యల్ని ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారి ద్వారా మన శాసన మండలిలో వినిపించే అవకాశాన్ని మీరు కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, మన కష్టం అనేది వచ్చినప్పుడు తెలుసు తప్ప ఈ టైంలో మనకు తెలియకపోవచ్చు. కానీ కష్టం గురించి తెలిసిన వ్యక్తిగా అతన్ని చాలా మంది ఇప్పటికే తూర్పుగోదావరి అంతా కూడా తెలుసు. మనకి ఇక్కడ కొంచెం కొత్త అవ్వచ్చు, కానీ దయచేసి మీరు ఆయన్ని సపోర్ట్ చేసి ఆయనకి మంచి మెజార్టీని ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడికి వచ్చిన పెద్దలు, జనసేన నాయకులు అందరూ కూడా, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిడమర్రు మండలం బవాయిపాలెంలో ఈ నెల 16న చెయ్యి నరికి చంపబడిన హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిడమర్రు సిఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. యువకుడు మజ్జి యేసురాజు హత్య కేసులో దర్యాప్తు చేసి అసలైన నిందితులను పట్టుకున్నట్లుగా చెబుతూ హత్యకు దారితీసిన పరిస్థితులను, హత్యా వివరాలను తెలిపారు. అక్రమ సంబంధం ఈ హత్య వెనుక ఉన్నట్లుగా వివరించారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన సిఐ సుభాష్, సిఐలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్లు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఉదయం 16వ తారీఖు ఉదయం నిడమర్రు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సమాచారం మేరకు బావాయిపాలెం చెందినటువంటి మజ్జి యేసురాజు వయసు 26 సంవత్సరాలు, ఈయన శవమై బావాయిపాలెం శివారులో కనిపించింది. దాంతో దర్యాప్తు బృందం వెంటనే మేము కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నమోదు చేసుకున్న వెంటనే ఈ నేరస్థల పరిస్థితిని చూస్తే ఈ మృతుని యొక్క కుడి చేతిని నరికివేసి అక్కడ ఒక కాలవడిని పడేసినట్లుగా కనపడతా ఉంది. దీని మీద దర్యాప్తు చేస్తే ఇతను ఏ విధంగా ఏంటి అనేది, ఈ మృతుడు అదే గ్రామానికి చెందినవాడు అవడంతో ఈ దర్యాప్తులో భాగంగా మనం క్లూస్ టీమ్స్ తెప్పించడం, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని తెప్పించడం, ఇవన్నిటి ద్వారా కూడా మరియు టెక్నికల్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇది తెలిసింది ఏంటంటే, ఇదే గ్రామానికి చెందినటువంటి తన మృతుడి ఇంటి పక్కన ఈ పిల్లి యేసు మరియు పిల్లి అన్నవరం, ఈ పిల్లి యేసు భార్య ఇతనితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి డెలివరీకి తన ఊరు వెళ్తే అక్కడ నుంచి ఈ తర్వాత ఇతను ఇంకా గతంలో కూడా ఈ అమ్మాయికి తనకి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా సర్ది చెప్పారు, ఇదంతా కరెక్ట్ కాదు, నువ్వు అనుమానం పడొద్దని చెప్పినప్పుడు కూడా ఇతను అనుమానం పోకుండా ఇతను మెసేజ్లు పెడుతున్నాడు నా భార్యకి అనేసి ఇతను తెలివిగా తన భార్య యొక్క ఫోన్ని డెలివరీకి వెళ్ళినప్పుడు తన దగ్గర పెట్టుకొని ఏదో రకంగా ఈ మృతుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని తండ్రికి చెప్తాడు. అంటే తండ్రి కూడా దాన్ని నమ్మి ఇద్దరు కలిసి ఎలాగైనా సరే ఇతను మృతుడిని హతమార్చాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో గద్దాడి శ్రీనివాసరావు కొలమూరు గ్రామస్తుని, ఉండి మండలం కొలమూరు గ్రామస్తుని గద్దాడి శ్రీనివాసరావుని కూడా
సంప్రదించుకొని ఒక పథకం పన్నారు. ఈ పథకం ప్రకారం ముద్దాయి భార్య పిల్లి యేసు యొక్క భార్య మెసేజ్ పెట్టినట్టుగా ఈ మృతునికి మెసేజ్ పంపడం, మా తర్వాత ఎవరూ లేరు మా ఇంట్లో, మీరు రండి కలవండి అని చెప్పేసి మృతుడు అక్కడికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముందే పథకం ప్రకారం పైన వీళ్ళందరూ ఉండటం, ఇతన్ని పట్టుకున్న తర్వాత అతని దేహశుద్ధి దగ్గర గ్రామస్తులు, ఇతను అర్పులేని గ్రామస్తులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అంటే లేదు మా ఊర్లో పెద్దల దగ్గర పెట్టుకొని పంచాయతీ చేసుకుంటామని నిర్ణయించుకొని ఇతను జాగ్రత్తగా ఈ ముగ్గురు కలిసి బండి ఎక్కించుకొని తీసుకొని వచ్చి గీత కత్తి, కమ్మ కత్తి ఉంటుంది పెద్దది, ఆ కత్తిని తీసుకొని ఈ బావాయిపాలెం శివారులో ఇతన్ని కుడి చేయిని నరికి పడేశారు. టోటల్గా పార్ట్ విడదీసేసి దూరంగా పడేసేసి ఇతను తీసుకొచ్చి ఊడ్చేవారు పడేసి వెళ్ళిపోయారు. ఇతను ఎవరూ రక్షించేవాడు లేక అధిక రక్తస్రావం అయిపోయేసి అలా దొల్లుకుంటూ బాధపడేదంతా అతను మరణించడం జరిగింది. 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో పెండింగ్లో ఉన్న డిమాండ్స్ పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులు మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్త సమ్మె చేయనున్నారని ఏఐబిఈఏ జాతీయ సమితి సభ్యులు టీవీ సూర్యనారాయణ తెలిపారు. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన యుఎఫ్బియు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐబిఓసి జోనల్ కార్యదర్శి జవహర్లాల్, యుఎఫ్బియు కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, బిఓఐ స్టాఫ్ యూనియన్ జాయింట్ సెక్రటరీ బి ఏడుకొండలు, యూబీఐ ఉద్యోగుల డిప్యూటీ రీజనల్ సెక్రటరీ దివ్య రజని మాట్లాడారు. కిరణ్, పవన్ కుమార్, సూర్యనారాయణ, శ్రీనివాస్, కనకరావు, అపర్ణ, ఇందిరా ప్రియదర్శిని, పిలివెల శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ పిపిఎన్ఆర్ బాబు సమావేశ నిర్వహణకు సహకరించారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని అన్ని కార్మిక సంఘాలు కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో మార్చి 24, 25 తారీఖుల్లో 2 రోజుల దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె తలపెట్టాం. మరి దీనికి ప్రధాన కారణం బ్యాంకుల్లో రిక్రూట్మెంట్, సిబ్బంది నియామకాలు చేపట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా అనేక సమ్మె సన్నాహక కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, డెమాన్స్ట్రేషన్స్ అయితే కానీ మరి ఏ ఇతర కార్యక్రమాలు అయితే కానీ ఎలా నిర్వహించాలి అనే దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకుల నుంచి మన ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా తగినటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీని గురించి ప్రధానంగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని చెప్పేసి, అలాగే బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక సిబ్బంది ఎవరైతే క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిని శాశ్వత ప్రాతిపదిక మీద ఉద్యోగాల్లో నియమించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఈ సమ్మె కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల సంఘాలన్నీ కూడాను కలిసి ఏకంగా ఒక పిలుపునిచ్చాయి దేశవ్యాప్తంగా. రేపు మార్చి 24, 25 తారీఖుల్లో సామూహికంగా సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటి భయంకరంగా తగ్గిపోయింది. పని భారం వల్ల ఉద్యోగులు చాలా సతమతం అవుతున్నారు. ఇది తగ్గించమని ఎన్నోసార్లు బట్టి కోరుతున్నా కానీ వాళ్ళు దానికి స్పందించట్లేదు సరిగ్గా. రెండవది పెన్షనర్స్ గురించి, ఆ పెన్షన్ రివిజన్ చేయమని అడుగుతున్నాం. దీంట్లో మాకు ఇవన్నీ కూడా జెన్యుయిన్ అంటే ముఖ్యమైన డిమాండ్స్ మాత్రమే. దీంట్లో మేమేదో ప్రత్యేకించి ఆశించిందేం లేదు. ఎక్కువ మంది స్టాఫ్ ఉండేటైతే ఎక్కువ మందికి మేము సర్వీస్ చేసే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశం. ఇవాళ జనబాహుళ్యంలోకి బ్యాంకింగ్ ఎంతో చొచ్చుకుపోయింది. దీంట్లో ఎక్కువ మంది ఉండేటైతే ఎక్కువ మందికి సహకారం అందించి అందరికీ మేము ఈ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా మేము అందజేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మేము కోరుతున్నాం. దీనికి సంబంధించి స్పందన లేకపోవడం ఒక విచారకరమైన విషయం. గత 12వ వేతన సవరణ ఒప్పందం సమయంలో మిగిలిపోయినటువంటి కొన్ని సమస్యలు ఈనాటికి అపరిష్కృతంగానే ఉన్నాయి. యూనియన్స్ ఏ రోజు అడిగినప్పటికీ కూడా మేనేజ్మెంటు మేము క్లియర్ చేస్తామని చెప్పడం, అట్లా డిలే చేయడం జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరాల కాలం దాటిపోయింది. దాంట్లో ప్రధానమైనటువంటి 2 కామెంట్స్ చెప్పారు. రిక్రూట్మెంట్, ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సుమారు 2,70,000 వేకెన్సీలు ఉన్నాయి. ఎంతమంది నిరుద్యోగ యువత మరి పెర్మనెంట్ బ్యాంక్ ఉద్యోగాలు సంపాదించుకోగలరు? ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయమని మేము అడుగుతున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం
స్టాఫ్ సరిపోకపోవడం వల్ల ఒకే స్టాఫ్ మీద 2-3 చేయవలసిన పని లోడ్ పడిపోతుంది. ఆ కస్టమర్స్కి మేము ఇవ్వాల్సినటువంటి సర్వీసు ఇవ్వలేకపోతున్నాం, కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం, మాకు మేము సాటిస్ఫై చేసుకోలేకపోతున్నాం. అదేవిధంగా 9.5 లక్షల మంది బ్యాంక్ పెన్షనర్స్ ఉన్నారు ఈరోజు. వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ రివిజన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలన్నింటి గురించి కూడా మొత్తం యునైటెడ్ బ్యాంక్స్ ఫార్మ్ అంతా కూడా ఫైట్ చేయబోతున్నాం. దానికి 24th, 25th మార్చ్లో పెద్ద స్ట్రైక్ చేయబోతున్నాం. 2 days చేయబోతున్నాం. దీనికి ముందు ఎల్లుండ మా రీజనల్ ఆఫీస్ దగ్గర ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 7వ తారీఖున ప్రధాన రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ఆ కోడల దగ్గర కూడా రెండోసారి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి తర్వాత స్ట్రైక్కి వెళ్ళబోతున్నాం. ఇది చాలామందికి బ్యాంక్ ఎంప్లాయీస్ పడుతున్న యాక్చువల్ కష్టాలు చాలామంది తెలియట్లేదు. ప్రైవేటైజేషన్ వైపుగా ఎక్కువ మొగ్గు చూపడం వల్ల వచ్చిన సమస్యలు కూడా చాలామంది జనాలకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేయబోయే ముందు ఏదైతే స్టాఫ్ని తగ్గించి మేము పని చేయట్లేదని చెప్పి జనాలతో అనిపించాలనే ప్రయత్నం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంక్స్ అన్నీ కూడా వెల్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు, అందరూ బాగా పని చేయగలుగుతారు. కాకపోతే మా స్టేట్ బ్యాంక్ని తీసుకుంటే ఒక మెయిన్ బ్రాంచ్లో ఒకప్పుడు దగ్గర 25 మంది స్టాఫ్ ఉండే బ్యాంక్ని వాళ్ళు 8 మందిని చేశారు. ఒక్కొక్కరి మీద 4 పని ఉంది. ఆ పని వాళ్ళు ఎంత కష్టపడి డెలివరీ చేసినా ఒక మనిషి 4 పని చేయడం ఆబ్వియస్గా ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో ఆబ్వియస్గా పబ్లిక్గా తీసుకెళ్ళేటప్పుడు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే కనుక ఇదిగో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పని చేయట్లేదు, వీళ్ళు లోపలికి వెళ్తే రిసీవ్ చేసుకోలేరు. ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమి కానీ ఉండవు. మేము ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేది ఏమైనా ఉందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే, ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ అది. సరైన సహకారం గవర్నమెంట్ నుంచి రిక్రూట్మెంట్ విషయంలో దాని విషయం మాకు రావట్లేదు. దానికోసమే అందరం స్ట్రైక్ వెళ్ళబోతున్నాం. ఈ స్ట్రైక్ విజయవంతం కావాలని అందరి సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ బలోపేతం చేయడానికి గాను అమెరికాకు చెందిన పెగానస్ క్యాపిటల్ ప్రతినిధుల బృందం గురువారం ఉంగుటూరు మండలంలోని గోకవరం, భీమడోలు మండలంలోని వడ్లపట్ల, కోడూరుపాడు గ్రామాలను సందర్శించారు. ఈ బృందంలో వైట్ హౌస్, జాతీయ వాతావరణం మాజీ సలహాదారు గీనా మకర్తా, పెగాసస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు చైర్మన్ CEO క్రేగ్కాట్, ప్రొడ్యూసర్స్ సంస్థ వ్యవస్థాపకులు కీట్ అగోడాలు ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్ నేతృత్వంలో చేసిన క్షేత్ర పర్యటనలో భాగంగా గోకవరం గ్రామంలో సురభి గోశాలను సందర్శించిన ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను గమనించారు. కోడూరుపాడు గ్రామంలో కళ్యాణ్ కుమార్ అమలు చేస్తున్న గ్రేడ్ ప్రకృతి వ్యవసాయ నమూనాను రసాయన పద్ధతిలో వ్యవసాయ పొలాలలో సరిపోల్చి రెండింటిని మధ్యగల వ్యత్యాసాన్ని గమనించారు. కొబ్బరి తోటలో వేసిన అంతర పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు అరుణ, ప్రభాకర్, విషి, APCNE జిల్లా మేనేజర్ తాతారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నడిబొడ్డి ఉన్న తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధిని ఓ యజ్ఞంలా భావించి దాని రూపురేఖలు మార్చే యత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి తొలి విరాళంతో శ్రీకారం చుట్టారు. మాజీ కౌన్సిలర్ NV సత్యనారాయణ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి నడుం కట్టారు. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తున్నారు. పాఠశాల HM మైనం సత్యనారాయణతో కలిసి NV సత్యనారాయణ పూర్వ విద్యార్థులను కలుస్తూ గ్రౌండ్ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఈ పాఠశాలలో 1991వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం 60,000 రూపాయల విరాళాన్ని గ్రౌండ్కి ఇచ్చి నిర్వాహకులకు HM NV సత్యనారాయణలకు అందజేశారు. 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థులకు మాజీ కోఆప్షన్ మెంబర్ షేక్ బాబీ, ఉప్పలూరి నాగశ్రీనివాస్, నడుంపల్లి కృష్ణంరాజు, బయ్య లక్ష్మీనారాయణ, పాదం రమణ, శ్రీరామ్ కుమార్, కొవ్వూరి శశిధర్ రెడ్డి, తుమ్మిశెట్టి శ్రీను, బొజ్జా శారద, కొత్త సుభద్ర, పాలూరి రాజశేఖర్, నాగభూషణం, కోరపాటి విజయరాజు తదితరులు వచ్చారు. 42 మంది మిత్రుల సహకారంతో విరాళం ఇస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కూడా మా వంతు సాయంగా వారందరూ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 1991 10th క్లాస్ బ్యాచ్ మాది. దీంట్లో 60,000 రూపాయలు కలెక్ట్ చేసి మరి తాడేపల్లిగూడెం బిర్లా మందిర్ పేరు పొందినటువంటి నందివంశ రామాలయం కన్స్ట్రక్షన్ దగ్గర చేసినటువంటి అన్నయ్య NV మరి ఆయన ఈ బాధ్యతలు కూడా ఆయన ప్రదర్శనల మీద వేసుకుని మరి హై స్కూల్ డెవలప్మెంట్ని అద్భుతంగా చేస్తారని చెప్పి మరి మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరి ఆయన పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా వంతు సాయంగా కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక 60,000 రూపాయలు
డొనేషన్ చేయడం జరుగుతుంది. మన గౌరవ స్థానిక శాసనసభ్యులు మున్షెట్టి శ్రీనివాస్ గారి ప్రోద్బలంతో అలాగే ఎన్వి గారి సహకారంతో మన పాఠశాల ఆట స్థలాన్ని పాఠశాలని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిలో భాగంగా 1991 10వ తరగతి విద్యార్థులు ఈరోజు 60,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. అలాగే మిగిలినటువంటి బ్యాచ్లు కూడా ఇదే విధంగా ఆర్థిక సహకారాన్ని అందించి పాఠశాల అభివృద్ధికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా బ్యాచ్ ముందుగా మా సత్యనారాయణ సారు నేను కలిపి వర్క్ చేసామండి 5 ఇయర్స్. ఆయన చాలా స్కూల్ కోసం చాలా శ్రమ తీసుకుంటారు. స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆయన మార్నింగ్ అసలు ఒక టైం ఉండదు, ఎప్పుడు స్కూల్ దగ్గర ఉండి బాగా ఇదిగా ఆయన వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఒకరోజు నేను స్కూల్కి వచ్చినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, గ్రౌండ్ ముందు మనం ప్రక్షాళన చేయాలి మేడం గారు, గ్రౌండ్ గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడే నాకు కొంచెం థాట్ వచ్చింది, ఇలా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి డొనేషన్స్ ఇస్తే గ్రౌండ్ ఇంప్రూవ్ అవుతుందని మేము డిసైడ్ అయ్యాము. అదే కాకుండా ఇంకా సంతోషకరమైన విషయం అయితే, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ని. నా గ్రౌండ్ కోసం దీంట్లో హెల్ప్ చేయడానికి నాది కూడా చిన్న సహాయం, నా వంతు సహాయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చరిత్ర గల స్కూలు. నేనే కాదు, మా అమ్మగారు కూడా ఇక్కడే చదివారు, మా అమ్మగారు మా వాళ్ళందరూ. ఇది నాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇలా గ్రౌండ్ చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరు ఈ ఉపయోగించుకొని మంచి మంచి ప్లేయర్స్, ఇక్కడే కాదు ఒలింపిక్స్ కూడా వెళ్ళాలి, ఇక్కడ తయారవ్వాలి, మంచి మంచి ప్లేయర్స్ తయారవ్వాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 98480358898.
ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ పట్టభద్రులు కోరారు. గురువారం సాయంత్రం మారిశెట్టి ఫంక్షన్ ప్లాజాలో తాడేపల్లిగూడెం ప్రైవేట్ స్కూల్ అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగులతో సమావేశం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ తన తండ్రి తరపున హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో తమను ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా తమ కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్కు కూడా ఓటు వేసి గెలిపించాలని కోరారు. అపుస్మా నాయకులు జంగా గోపాల్, శంకర శ్రీనివాసులు కూడా ఉపాధ్యాయుల తరపున మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, నర్సే సోమేశ్వరరావు, కోట రాంబాబు, కూటమి నాయకులు అడబాల నారాయణమూర్తి, సబ్నివిష్ కృష్ణమోహన్, చెరుకూరు గంగాధర్, మారిశెట్టి నరసింహమూర్తి, పాటే నాగేశ్వరరావు, విఆర్విఎల్ నారాయణ బెనర్జీ, కార్యరెడ్డి, విజయలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖున శాసన మండలికి పట్టభద్రుల ఎన్నిక జరగనుంది. ఈ పట్టభద్రుల ఎన్నికలో కూటమి తరపున పేరాబొత్తుల రాజశేఖరం గారిని కూటమి నిలబెట్టడం జరిగింది. దానికి ఆయనకున్న ఎలిజిబిలిటీస్ ఒక్కసారి నేను కూడా చెప్తా. ఆయన ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. అక్కడ ఎంపీపీగా పనిచేశారు, జెడ్పీటీసీగా కూడా పనిచేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన తెలవని వాళ్ళు ఉండరు. అలాగే ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ కమిటీలో ఒక నెంబర్గా ఉండి ఆ ప్రోగ్రామ్స్ మరి ఎలక్షన్ డేట్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వచనంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వచనంతో, అలాగే బీజేపీ పురంధేశ్వరి గారి ఆశీర్వచనంతో ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నిరాడంబరుడు, చాలా చక్కగా అందరితో కలివిడిగా ఉండే మనిషి, మీ అందరికీ అందుబాటులో ఉండే మనిషి. అందుకే ఆయన్ని మరి రాష్ట్ర నాయకత్వాలు బలపరచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి కానీ అధికారంలో లేనప్పుడు 3 పట్టభద్రుల ఎన్నిక జరిగింది. అది ఉత్తరాన విశాఖపట్నం నుంచి వేపాడ చిరంజీవి గారు, అలాగే మరి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి మన కంచర్ల శ్రీకాంత్ గారు, రాయలసీమ జిల్లాల నుంచి రాంగోపాల్ రెడ్డి గారు, ముగ్గురు కూడా నిలబడడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని మీ పట్టభద్రులు గెలిపించిన సందర్భానే ఈ ప్రభుత్వం ఏర్పడింది. అది వాస్తవం. ఏదైతే మీరు ఆ రోజున ఎక్కడ ఈ కూటమి అధికారంలో లేనప్పుడే మీరు పట్టభద్రులు ఆ వేళ మా అభ్యర్థులందరినీ గెలిపించారు. ఈవేళ మరి తప్పనిసరిగా రాజశేఖరం గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఎన్డీఏ కూడా ఉంటే జరిగిన 8 సంవత్సరాల్లో 8 నెలల్లో ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా జరిగిన 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనలో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో మరి కూటమికి అధికారం ఇచ్చి కూటమి ఎన్నుకోవడం జరిగింది. దాని నుంచి ఈరోజు మరి గౌరవనీయులైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ఎలక్షన్లకు నెగ్గడం వల్ల ఈ రాష్ట్రాలు ఆదుకునే విధంగా, ఇవాళ అభివృద్ధి పదంలో రాష్ట్రాలు పరిగెట్టించే విధంగా ఇందాక చాలా మంది చెప్పిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి అన్న విధంగా అభివృద్ధి పదంలో ఎన్నో ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు, అలాగే రోడ్స్, మౌలిక వసతులు కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ మీకు తెలుసు. మరి ఇలాంటి టైంలో మనకు పట్టభద్రుల ఎలక్షన్ రావడం, ఎన్డీఏ కూడా కట్టుబడి ఈరోజు పట్టభద్రుల ఎలక్షన్లో ఒక చక్కటి వ్యక్తి, చదువున్న వ్యక్తి, అది మన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 34 అసెంబ్లీకి సంబంధించి
మరి పేరాపత్రులు రాజశేఖర్ గారికి ఉన్నారు. చాలా మంది చెప్పారు, మీరంతా చదువుకున్న వ్యక్తులు, మీకు అందరికీ ఎక్కువగా చెప్పక్కర్లేదు. దీనిలో దయించి ఆయనకి 1వ నెంబర్ ఓటు, మొదటి ఓటు పేరు పేరాపత్రుల రాజశేఖర్ గారు ముందుగా ఒక 1, ఇందాక మన శ్రీనివాస చెప్పిన అటు ఇటు తగలకుండా కింద పై తగలకుండా 1 మధ్యలో వేసి మీ ఓటు వాల్యూ పోకుండా ఓటుని కాపాడే విధంగా వేసుకోవాలి. ఇది అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి పడాలంటే ఎన్డీఏ కూడా అభ్యర్థి నెగ్గితే అది ముందుకెళ్తుంది. మరి ఎందుకంటే ఈ ఎలక్షన్ జరగకముందే మీరు పట్టభద్రులు అందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా 3 నెగ్గించిన వారు కాబట్టి ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరందరూ కొన్ని వేల మందికి చదువులు చెప్తూ ఉన్నారు. మీరు ఆ పొజిషన్లో ఉన్నారంటేనే ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవించాలి. ఇవే నా స్కూల్లో కూడా నా స్టాఫ్ కూడా నేను అదే విధంగా గౌరవిస్తూ ఉంటాను. మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మనం పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నేను పేరాపత్రుల రాజశేఖర్ గారు మన ఇంట్లో మనిషి ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పారో, నేను మా అబూస్మా మెంబర్స్ అందరితో, మా అబూస్మా మేనేజ్మెంట్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ స్నేహభావంగా ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారి దగ్గర, నేను వాళ్ళ అబ్బాయిని కాబట్టి నేను దగ్గర కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర రాగానే నేను వెంటనే దాని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి దానికి ఒక సొల్యూషన్ వెతికే అవకాశం నా దగ్గర ఉంటుంది. కాబట్టి వారికి నేను దగ్గర కాబట్టి వాళ్ళు నాతో బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. నన్ను గెలిపించుకుంటే వారికి కావాల్సిన పని చేయించుకునే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు నమ్ముతారు. అలాగే ఇప్పుడు పేరాపత్రుల రాజశేఖర్ గారిని మన ఇంట్లో వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆబ్వియస్గా మనకి పైన కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వమే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంది. అది ఒక రీజన్. ఆయన్ని మీరు గెలిపించుకున్నప్పుడు ఆయన మన ఇంట్లో వ్యక్తి కాబట్టి ఆయన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అంత అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడైతే గెలిపించుకుంటారో ఆయన ద్వారా మన సమస్యని సీఎం గారి దగ్గరికి పంపించే అవకాశం మీకు దొరుకుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే పలువురు చెప్పారు, ఆయన ఎప్పటి నుంచో నిరుద్యోగ సమస్య మీద పోరాడుతూ ఉన్నారని. అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తికి మనం కొత్తగా ఆయన ఏదో కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి మీరందరూ అతన్ని గుర్తించి ఆయన మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది తప్పనిసరిగా గెలవాల్సిన ఎన్నిక. ఒక ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఆ ప్రభుత్వం బలాలు ఏంటనేది ఎమ్మెల్సీ యొక్క ఎలక్షన్స్లో విజయంలోనే తెలుస్తుంది. సుమారుగా 4 లక్షల వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారంటే ఇది చాలా పెద్ద ఎన్నిక. ఈ పెద్ద ఎన్నికలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా, మరి జనరల్గా కూటమి ప్రభుత్వం అధికారం వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఎదురులేదు తిరుగులేదు అనుకుంటారు. ఎందుకంటే నాయకులు ఉంటారు, మంది మాటలు అందరూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధ్యతగా మెలవలసినటువంటి ఎన్నిక. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంత ఈజీగా లేదు అని చెప్తున్నారు. పోటీ ఉంటుందంటే అవతల అభ్యర్థులు ఎవరు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా విచక్షణతో ఉంటారు, ఆలోచించిన నిర్ణయాలు కలిగి ఉంటారు. జనరల్ ఎలక్షన్స్ అయితే తాయిలాలకో లేకపోతే ఒక కుల ప్రాతిపదికో మతానికో ఒక ప్రాంతానికో అభ్యర్థి ఇచ్చేటువంటి కానుకలకో లోబడి జరిగే ఎలక్షన్లు మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంత విజ్ఞత ఉంటుంది ఎవరికి ఓటు వేయాలని. కాబట్టి ఆ విజ్ఞతను ప్రదర్శించి కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్ గారిని, ఇక్కడ పోటీలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు. ఒకటి మంచి వాళ్ళు చేయడానికి వీఆర్ నాట్ ద జడ్జెస్. కానీ మనకి అనుకూలంగా మన పరిస్థితికి మన గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఏమైనా కోరికలు ఉన్నాయా, డిమాండ్స్ ఉన్నాయా పరిష్కరించాలంటే ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో ఆ పాయింట్ మీద ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సాయి చిరుగాన లహరి వారు అమర గాయకుల ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఘంటసాల మాస్టర్ పాటకు పట్టాభిషేకం సినీ సంగీత విభావరి కూచి వెంకట సత్యనాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగింది. వ్యాఖ్యాతగా జంగారెడ్డిగూడానికి చెందిన కుందా శాస్త్రి మాస్టర్ వ్యవహరించారు. గాయకులు సాయి చిరు ఆలపించిన పాటలు జనరంజకంగా అలరించారు. కీబోర్డ్ వెంకటేశ్వరరావు, తబలా గుడివాడ భాస్కర్, కీప్యాడ్ చిన్న సంగీతం వాయిద్యాలు అందించారు. సీనియర్ నాయకులు పొన్నాడ ప్రకాష్ కార్యక్రమ పర్యవేక్షణ చేశారు. గౌరీ, ఝాన్సీ, కృష్ణవేణిలు ఫీమేల్ గాయకులుగాను, సాంబమూర్తి, పెద్దిరాజు,
పంజా వెంకటేశ్వరరావు, కృష్ణస్వామి, వరదాచార్యులు కూడా ఘంటసాల పాటను పాడి రక్తి కట్టించారు. బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు గాయకులను, కళాకారులను అభినందించారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద గురువారం సత్య కోదండరామిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి చెల్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కె సాయిరెడ్డి, కె శ్రీనివాసరెడ్డి, ఎస్విఎస్ రెడ్డి, సుబ్బిరెడ్డి, ఏ ఆంజనేయులు, వెంకట్రావు, నారాయణ, నాని, కృష్ణ, నాగబాబు, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్కి ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిశాను. నేను మా రాష్ట్రానికి మంచి నిధులు ఇస్తారని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బడ్జెట్ చూసిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏ విధంగా కూడా దాంట్లో మనం చూడలే. ఎందుకంటే రాష్ట్రం 2014 విడిపోయింది. విడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి కొన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారు. ఏ కూడా బడ్జెట్ ఎక్కడా కూడా పొందుపరచలేదు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సంకలు కొడుతున్నారు, మంచి బడ్జెట్ అని చెప్పారు. ఈవేళ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు 65% ఆదాయం సమకూర్చి కేంద్రానికి రాష్ట్రానికి ఇస్తున్నారు. అటువంటి అసంఘటిత కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునే పరిస్థితి బడ్జెట్ అక్కడ కూడా కనపడలేదు. ఏ రాష్ట్రానికి కూడా నిధులుకోకుండా కేంద్ర ప్రభుత్వం మేనవేషాలు లెక్కేస్తున్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ చాలా వ్యతిరేకమైన బడ్జెట్, రాష్ట్రాన్ని అన్యాయం చేసిన బడ్జెట్ ఇది. ఇవాళ రైల్వే జోన్ ఉంది, రైల్వే జోన్కి కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించలే. ఇవాళ రాజధాని నిర్మాణానికి కూడా అప్పు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు. పోలవరం ప్రాజెక్టుకి అప్పు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచం అప్పు ఇచ్చింది. అప్పును తీర్చుకోవడం సరిపోయే పరిస్థితి కనపడినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నారని చేత మన రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ నేను జనరల్ బాడీ వేసుకోవడం ముఖ్య కారణం. మన 27వ తారీఖుని ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన ఇంట్లో ఉన్న పిల్లలు, ఈ డిగ్రీ చదువుకున్న పిల్లలందరికీ ఓట్లు ఉంటే ఆ ఓట్లు వేయించుకుని మన బంధువర్గానికి అందరికీ చెప్పుకుని మన ఓట్లు వేయించాలనేదే ముఖ్య కార్యక్రమం. ఈ ఉద్దేశం మీదే మనం జనరల్ బాడీ వేసుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీను, విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సాలువాలు కప్పి మెమోంటోలు కూడా అందజేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేష హారతులు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని సాయిబాబాని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను మందిర కమిటీ సభ్యులు సేవలందించారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం గ్రామ కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఓటరు వద్దకు వెళ్లి వారిని ఒప్పించి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు వేయించాలని వలవల బాబ్జీ కూటమి నాయకులకు సూచించారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాలూరి రాంప్రసాద్ చౌదరి కూటమి నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. శాసనమండలికి ఓటమి బలపరిచిన అభ్యర్థిగా మేరాబత్తు రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. వారి విజయం కోసం మేమంతా 5 రోజుల పాటు ప్రతి సెకండ్ కూడా కృషి చేస్తామని సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. స్థానిక సవిత్రిపేటలోని శ్రీ సిరిడి సాయి తత్సంగ ధ్యాన మందిరంలో గురువారం ఉదయం కాకడహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపురెడ్డి ధర్మారావు, రాయపురెడ్డి అర్జునరావు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం వారణాసి శ్రీనివాస్, సుమంగళి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాం, అప్పారావు, వడ్డి దొరయ్య తదితరులు భక్తులకు సేవలందించారు. కృష్ణాయపాలెం వాస్తవ్యులు వారు ఎల్ఐసి చేస్తారు. వారణాసి శ్రీనివాస్ గారు, వారు సతీమణి గారు సుమంగళి గారు, వారు ఈ రోజున ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున బాబా గారికి ఈ రోజున అన్నదానం పెడతాకి వారు నిశ్చయించుకొని నన్ను 6 రోజుల క్రితమే వచ్చి ఎంత అవుద్దండి మీరు లోగడ అడిగారు, నేను అప్పటి నుంచి నాకు కుదరలేదు కాబట్టి ఆ డబ్బులు ఇస్తానని చెప్పేసి వారు అందజేయడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వారు ఇచ్చి చక్కగా బాబా గారికి చక్కని పూజ చేసుకొని చాలా సంతోషంగా అందరికీ అన్నదానం చేస్తున్నారు. వారు ఇచ్చిన డబ్బులతో అన్నదానంలో అన్ని రకాలు కూడా తయారు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళ్ళ చల్లగా కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా వారానికి ఇక్కడ 6,000 తీసుకోవడం జరుగుద్ది. ఎవరన్నా అన్నదానం చేయదలుచుకుంటే కమిటీ వారిని సంప్రదించి 6,000 రూపాయలు ఇస్తే వారి పేరున ఆ రోజు పూజ చేసి అన్నదానం చేయడం జరుగుద్ది. బాబా గారు అన్నదాన ప్రియులు. అన్నదానం చేసిన వారికి బాబా గారు తప్పక వారి యొక్క కరుణా కటాక్షం చూపుతారు. స్థానిక సవిత్రపేటలోని సాయి సత్సంగ ధ్యాన మందిరంలో ప్రతి వారంలాగే ఈ వారం కూడా శ్రీ వారణాసి శ్రీనివాస్ దంపతుల సౌజన్యంతో ఇక్కడ భారీగా అన్నసమాధానం జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా జరపబడుతుంది. దీనికి కేవలం 6,000 రూపాయలు చెల్లించిన వారి పేరు మీద ఆ వారంలో అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే దాతలు వారి పేరు నమోదు చేయించుకుని ఆ యొక్క అమౌంట్ ఇక్కడ కమిటీ వారికి పే చేసిన వారి అన్నదానం వారి పేరున అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అప్పారావు గారు, మన ధర్మారావు గారు, అర్జునరావు గారు, ఇంకా లేడీస్ వెంకటలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వీరందరినీ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్థానిక గణేష్ నగర్లోని మొక్కరాల గ్రీన్ మోడోస్లో గురువారం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత విద్యా శిక్షణ ధ్యానబోధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మేకా వెంకటేశ్వరరావు, సానం గోవిందరావు, కొండ్రెడ్డి కృష్ణమోహన్, చంద్రకళ, రాజ్యలక్ష్మి, పార్వతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. పత్రిజీ అందించినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి డోర్కి ఆయన అందించినటువంటి జ్ఞానము, ధ్యానము విరిగా అందరూ ప్రసారం చేస్తున్నారు. ఈ భూమండలం అంతా శాకాహార అయ్యే వరకు, ధ్యాని అయ్యే వరకు ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నిరంతరము ఈ సర్వీసులో ఉంటారని, ప్రతి ఒక్కరూ అందరూ ఉండాలని నా ఈ యొక్క సందేశం. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా ఈ పిఎస్ఎస్ఎం ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తూ మరియు ఈ ధ్యాన ప్రసారం, శాకాహార ప్రసారం, పిరమిడ్ ప్రసారం కోసం అందరూ విడిగా ప్రసారం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం యొక్క
అవసరం ఎంతో ఉంది. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు కూడా అభ్యాసం చేయాలని, సాధన చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మరి చక్కటి జీవితాన్ని పొందాలి అంటే, ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానం ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ ధ్యానాన్ని చేయాలి. అతి సులభమైనటువంటి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ, మీ కుటుంబం అంతా కూడా, పిల్లలు చిన్న వయసులోనే ఈ ధ్యానం చేయడం ద్వారా వారి యొక్క జీవితాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని చెప్పి ఎన్నో రుజువులు ఉన్నాయి. అలాగే పిరమిడ్ శక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పిరమిడ్ శక్తిని కూడా తెలుసుకుని, ఆ పిరమిడ్ శక్తిని కూడా ఉపయోగించుకుని అందరూ కూడా మరి అద్భుతంగా జీవించాలనేటటువంటి లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలని నిరంతరం కృషి చేస్తూ, మరి ఈ రోజున అందరికీ అందుబాటులోకి పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. పిఎంసి ప్రసారాలు చూడండి, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భాగంగా గురువారం తాడేపల్లిగూడ పట్టణంలో 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థల వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయాలంటూ కరపత్రాలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కూటమి సభ్యులు కూడా పాల్గొన్నారు. జీవిత బీమా సంస్థలో 3, 4 తరగతుల ఉద్యోగాలు నియామకాలను చేపట్టాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘానికి గుర్తింపు నిర్వాలని కోరుతూ ఎల్ఐసి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ముందు 1 గంట సమ్మెలో పాల్గొన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి సులస సత్యనారాయణ, అధ్యక్షులు తోట పద్మారావు, విద్యాసాగర్, రమేష్, సాయిరాం, జయకుమార్, మహంకాళి, గంగాధర్, శాంతి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సంఘం కార్యదర్శి సులస సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఉద్యమం సమస్యల పరిష్కారం అయ్యే వరకు కొనసాగిస్తామని, ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం పురస్కరించుకొని ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మానేపల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుబ్బారాయుడుపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మించిన సాయిబాబా ఆలయం నందు ఉదయాన్నే శేషహారతి ఇచ్చి దర్శనానికి సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా ప్రతి లక్షవారం అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. మా భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నెల 10వ తారీఖున 30 మందికి పెన్షన్స్ ఇస్తాం. అదేవిధంగా మేము ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము పేద విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులు లేని, పుస్తకాలు లేని విద్యార్థులకు కానీ, ఫీజు కట్టలేని విద్యార్థులకు కానీ మేము ఫీజులు కట్టి చదివిస్తున్నాం. మా సేవ అలాగే భోగవల్లి రామచంద్రరావు జయంతి రోజున హెల్త్ క్యాంప్ కూడా పెడుతున్నాం. మా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే అన్నదానాన్ని చేయదలుచుకున్న వాళ్ళు లక్షవారం పూట 9440840500 సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. తాను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓలకు డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలకు ఎంతెంత ఫీజు వసూలు చేస్తున్న సమాచారం పెట్టడం లేదంటూ రాసిన లేఖలకు ప్రతిస్పందన వచ్చిందని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. తాను చేసిన ఫిర్యాదుకు జిల్లా అధికారుల నుండి డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెంటనే పరీక్షలకు వసూలు చేసే ఫీజు వివరాలను బోర్డు మీద రాసి పెట్టాలని ఆదేశాలు ఇచ్చాయన్నారు. గణపవరంలోని నాయుడుపేటలో గురువారం జరిగిన వెక్టార్ కంట్రోల్ హైజన్ గత వారం డ్రైడే ఫ్రైడే అమలుపై సమీక్షను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు చేశారు. ఆయన ఆరోగ్య సిబ్బందిని వెంటబెట్టుకుని గృహాలను సందర్శించారు. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వారికి చూపించారు. దోమల వలన కలిగే అనార్థాలను వివరించారు. సామాజిక అధికారి జె విల్సన్ బాబు ఆధ్వర్యంలో ఆరోగ్య నియమాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యకర్తలు ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్త కోటేశ్వరి, లక్ష్మీకుమారి, ఆరోగ్య సహాయకులు యోహాన్, కృష్ణ, శ్రీనివాసరావు, నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.